రేపే మనకు శ్రీరామనవమి. ఈ నవమి తిథి రోజున మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేస్తే చాలు. మీ దరిద్రమంతా కూడా పోయి కోటి జన్మల పుణ్యంతో మీరు కోటీశ్వరులు అయిపోతారు. అలానే కాకుండా సీతారాముల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట. అందుకే ఏంటంటేనండి, కొన్ని నియమాలు ఆచరించుకుంటే స్నానం అనేది ఈ విధంగా చేసుకోండి. స్నానం చేయటం వల్ల శరీరం శుద్ధి అయిపోతుంది. స్నానం చేయటం వల్ల దరిద్రం పోతుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుందన్నమాట. అసలు స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేయాలి, ఎలాంటి నియమాలను ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే గనక హిందువులండి అంటే జరుపుకునే పండుగల్లో శ్రీరామనవమి కూడా ఒకటని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మనకు ఉగాది తర్వాత వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే గనక కొత్త సంవత్సరంలో మొదటి పండుగ, అంటే నూతన సంవత్సరంలో మొదటి పండుగ కాబట్టి ఈ శ్రీరామనవమిని మనం ఏంటంటే గనక ఘనంగా జరుపుకుంటూ ఉంటాము. వైష్ణవ ఆలయాల్లో ఏంటంటే గనక సీతారాముల కళ్యాణం అంటే ఉత్సవం నిర్వహిస్తూ ఉంటారు. అలానే కాకుండా ఇంట్లో కూడా మనం నిష్ట నియమాలతో పూజ చేసుకుంటూ ఉంటాము. రాముల వారిని పూజించుకుంటూ ఉంటాము. అలానే కాకుండా మనం ఈరోజు ఏంటంటే చాలామంది ఉపవాసాలు కూడా ఉంటూ ఉంటారు, ఉపవాస దీక్ష తీసుకుంటూ ఉంటారు. ఇలా ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు ఏంటంటే కనుక ఆచరణలు అంటే నియమాలు ఆచరిస్తూ ఉంటారనమాట. ముఖ్యంగా మీరు ఏంటంటే కనుక ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి. ఇంటిని వాకిలి శుభ్రం చేసుకోండి. ఇంట్లో అంతా కూడా పసుపు నీళ్లు చల్లుకోండి. అలా చల్లేసిన తర్వాత ఇంటిని క్లీన్ చేసుకున్న తర్వాత గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఇంటికి తోరణాలు తప్పనిసరిగా కట్టాలి. ఇంటికి తోరణాలు కట్టిన తర్వాత మనం ఏంటంటే కనుక రండి వాకిట్లో ముగ్గు పెట్టుకోవాలన్నమాట. అలానే వచ్చేసి మనము ఉతికిన వస్త్రాలను ధరించాలి. ఈరోజు ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఎవరైనా కావచ్చు అండి, స్నానం అనేది ఈ విధంగా ఆచరిస్తే మంచి ఫలితాలు ఉంటాయని మనకు పురాణాలు చెబుతున్నాయి అనమాట. స్నానం చేయటం వల్ల శరీరం శుద్ధి అయిపోతుంది. స్నానం చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. దరిద్రం పోతుంది. మనని పట్టి పీడిస్తున్న కొన్ని అంటే బాధలు, శని కావచ్చు, అలానే కాకుండా కొన్ని గ్రహాల మార్పుల చేర్పుల వల్ల కూడా మనకి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఏ పని చేసినా కానీ కొన్నిసార్లు మనకు కలిసి రాక మనం బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే గనక ఈ విధంగా స్నానం చేస్తే చాలా మంచిదనమాట. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే చూడవచ్చు. అందుకే స్నానానికి మనం ఏంటంటే కనుక చాలా అంటే ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము. అంటే శరీరం పైన నీళ్లు పడ్డప్పుడు ఏంటంటే కనుక మన శరీరంలో ఉండే మలినాలన్నీ కూడా ఆ నీటి ద్వారా కొట్టుకొని పోతాయి. అందుకే స్నానం అనేది ఈ విధంగా ఆచరించండి. ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు షేవింగ్ చేయించడం కానీ, గడ్డం గీయించుకోవడం కానీ, జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం, నల్లటి వస్త్రాలను ధరించడం ఇలాంటివి మాత్రం చేయకూడదు. ఇవి చేస్తే మాత్రం ఈ సంవత్సరం అంతా కూడా మీకు అష్ట కష్టాలు తప్పవన్నమాట. అదే మీరు ఇవి చేయకుండా చక్కగా రాముల వారిని అంటే పసుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేసుకుంటే మాత్రం ఈ సంవత్సరం అంతా కూడా మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పొచ్చు. అలా మీరేంటంటే కనుక పూజ ఇంట్లో సింపుల్గా కూడా చేయొచ్చు. మనం ఏంటంటే కనుక 3 రకాల నైవేద్యాలు, 5 రకాల నైవేద్యాలు, అలానే కాకుండా తులసి దళాలు, రకరకాల పుష్పాలతో రాముల వారిని చక్కగా పూజించవచ్చు. ఈరోజు మన పూజ గదిలో అంటే రాముల వారి విగ్రహం కానీ, లేదంటే కనుక రాముల వారి అంటే సమేతంగా ఉండే పటం కానీ ఇంట్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టి ఆ పటాన్ని మనం క్లీన్ చేసుకుని మన దగ్గర ఉండే పుష్పాలు, తులసి దళాలు ఖచ్చితంగా ఏంటంటే కనుక సమర్పించాలి. ఇలా సమర్పించిన తర్వాత మీరు దీపారాధన చేయండి. పిండి దీపం చేస్తే 2 దీపాలు పెట్టాలి. నార్మల్ దీపాలైనా సరే 2 దీపాలు పెట్టాలి. ఒక దీపం పెట్టకూడదు. అది కూడా ఆవునేతితో పెడితే చాలా మంచిది. లేదు ఆవునేతి మేము పెట్టలేమనుకుంటే నార్మల్గా నువ్వుల నూనెతో కూడా మీరు పెట్టుకోండి, సరిపోతుందన్నమాట. నువ్వుల నూనెతో కూడా మీరు దీపారాధన చేయండి. కానీ 2 దీపాలు చేస్తే చాలా శ్రేయస్కరమని మనకు పురాణాలు చెబుతున్నాయి అన్నమాట. దీపం పెట్టడం వల్ల దైవానుగ్రహం కలుగుతుంది. దీపం పెట్టడం వల్ల మన తలరాత మారిపోతుంది. కాబట్టి 2 దీపాలు మాత్రమే పెట్టుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఇంట్లో వడపప్పు, పానకం, అలానే కాకుండా మనం ఏదైనా సరే నైవేద్యం చేసి పెట్టొచ్చు. అలానే బెల్లాన్ని కూడా నివేదన చేయొచ్చు. ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టడం, అరటి పళ్ళను కూడా నైవేద్యంగా పెట్టడం ఇలా చేయాలన్నమాట. ఇలా చేసుకుని మనం పూజ కంప్లీట్ చేసుకుని దగ్గరలో ఉండే రాముల అంటే ఇలా దగ్గరలో ఉండే వైష్ణవాలయాలకు వెళ్ళేసి సీతారాముల కళ్యాణం కళ్ళతో మనం చూడాలి. ముఖ్యంగా వివాహం కాని వారు ఈరోజు సీతారాముల కళ్యాణాన్ని కనుక మనం వీక్షిస్తే చూస్తే కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. వారికి ఏంటంటే కనుక తొందరగా వివాహం జరుగుతుంది. కొంతమందికి ఆటంకాలు అడ్డంకులు వస్తాయి కదా, అవి తొలగిపోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి అని చెప్పొచ్చు. కాబట్టి ఈరోజు మీకు దగ్గరలో ఉండే వైష్ణవాలయాలకు వెళ్ళేసి అక్కడ నిర్వహించే సీతారాముల కళ్యాణం అనేది మీరేంటంటే కనుక వీక్షించండి. ఇక ఆ తర్వాత ఏంటంటేనండి, ఇలా మీరు ఈరోజు పసుపు రంగు దుస్తువులు ధరిస్తే సంవత్సరం అంతా కూడా చక్కగా యోగిస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. భోగ భాగ్యాలతో మీరు ఏంటంటే గనక చక్కటి జీవితాన్ని అనుభవిస్తారని చెప్పొచ్చు. అదే మీరు గ్రే కలరు, బ్లూ కలర్ బట్టలు ధరించిన, బ్లూ కలరు, గ్రే కలరు గాజులు ధరించిన మీకైతే కష్టాలు తప్పవన్నమాట. అలా మీరేంటంటే కనుక వాటిని ధరించకండి. ఇక ఆ తర్వాత మనం ఏంటంటే కనుకనండి ఈరోజు ముఖ్యంగా స్నానం చేసేటప్పుడు ఉదయం సాయంత్రం స్నానం చేస్తే చాలా మంచిది. 2 పూటలు కూడా ఇంట్లో దీపం పెట్టుకుంటే ఇంకా మంచిదండి. కానీ మనకేంటంటే కుదరదు కదా.
కుదరని వాళ్ళు ఒంటి పూట స్నానం చేయండి, కానీ 2 పూటల దీపం అయితే పెట్టుకోండి. ముఖ్యంగా స్నానం చేసే నీటిలో ఏంటంటే కనుక మనమండి పసుపు, అలానే కాకుండా వేపాకులు ఉంటాయి కదా, అందరికీ తెలిసిందే కదా, వేపాకులను వేసుకొని స్నానం చేయండి. కావాలంటే అందులో రాళ్ళ ఉప్పును కూడా వేసుకోవచ్చు. నెగిటివ్ ఎనర్జీతో బాధపడేవారు, దిష్టి దోషాలతో బాధపడేవారు రాళ్ళ ఉప్పుని కూడా కలుపుకోవచ్చు. ఈ 3 కలిపి స్నానం చేస్తే మాత్రం మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. సంవత్సరం అంతా కూడా చక్కగా యోగిస్తుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారి మీకంతా కూడా మంచి జరగడంతో పాటు దైవానుగ్రహం కూడా కలుగుతుందని పురాణాలే చెబుతున్నాయి. కాబట్టి స్నానం అనేది ఈ విధంగా చేసేసుకోండి, మంచి ఫలితాన్ని పొందండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుకనండి, ముఖ్యంగా ఈ రోజు పరమ పవిత్రమైన రోజు, చాలా శక్తివంతమైన రోజు. కాబట్టి ఈ రోజు మర్చిపోకుండా ఇప్పుడు చెప్పుకోబోయే వస్తువుల్లో మీరు ఏవైనా సరే మీ ఇంటికి 2 తెచ్చుకోండి. అలా కనుక మీ ఇంటికి 2 వస్తువులు తెచ్చుకుంటే మాత్రం మీ సుడి తిరిగిపోతుంది, మీకంతా కూడా మంచి జరుగుతుంది. వస్తువులు ఏంటంటే కనుక అదృష్టాన్ని తెచ్చి పెడతాయి, ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉంటాయి. వస్తువుల వల్ల మనకు లాభం కూడా చేకూరుతుంది. కాబట్టి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మంచిదని మనకు పండితులే చెబుతున్నారనమాట. ముందుగా తెచ్చుకోవలసిన వస్తువుల్లో ఏంటంటే కనుకనండి పసుపు. పసుపు అనేది ఏంటంటే మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచించి అశుభాలను దూరం చేసి అద్భుతమైన ఫలితాలతో మన జీవితాన్ని మారుస్తుంది. కాబట్టి మీరు పసుపుని ఇంటికి తెచ్చుకోండి. పసుపుని ఇంటికి తెచ్చుకోవడం వల్ల ఏంటంటేనండి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలానే కాకుండా మంచి రిజల్ట్ని కూడా మనం చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పసుపుని ఖచ్చితంగా మీ ఇంటికి తెచ్చుకోండి. తెచ్చేసుకున్న తర్వాత దాన్ని ఏంటంటే కనుక డైరెక్ట్గా మనం వాడుకోకూడదు, పూజ గదిలో కాసేపు పెట్టాలి. అలా పెడితేనే ఏంటంటే కనుక అది దైవానికి చేరుతుంది. అప్పుడు ఆ తర్వాత దాన్ని మనము రకరకాలుగా వాడుకోవచ్చు. పూజల్లో వాడవచ్చు, వంటల్లో వాడుకోవచ్చు. ఇలా మనం ఏంటంటే కనుక ఏ రకంగా సరే ఈ పసుపుని మనం వాడుకోవచ్చు. ఇలా పసుపుని మనం ఏంటంటే కనుకనండి ఉపయోగించుకొని పరిహారాలు చేయొచ్చు. అలానే శరీరానికి పట్టించి స్నానం చేయొచ్చు, స్నానం చేసే నీటిలో వేసుకోవచ్చు. అదే పసుపుతో ఏంటంటే కనుక దేవతలను, దేవుళ్లను పూజించవచ్చు అనమాట. ఇలా లేదంటే మనం వంటల్లో కూడా వేసేసుకుంటే సరిపోతుంది. పసుపుని ఇలా కూడా మనం ఉపయోగించుకోవచ్చు అని మనకు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా మీరు పసుపుని తెచ్చేసుకొని పరిహారాలు చేసేసుకోండి, సరిపోతుంది. కానీ పసుపు తేవటం వల్ల ఇంట్లో శుభకార్యాలు జరగటంతో పాటు దైవానుగ్రహం కలుగుతుంది. పసుపు తెచ్చుకోవటం వల్ల అయితే మంచి అభివృద్ధి కూడా ఉంటుంది, చక్కటి ఐశ్వర్యం కూడా ప్రాప్తిస్తుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి పసుపుని ఖచ్చితంగా ఈరోజు చిన్నది 10 రూపాయలు పెట్టి ప్యాకెట్ కొని తెచ్చుకోండి, సరిపోతుంది. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఇప్పుడు చెప్పే ఇంకొక వస్తువు అనమాట. ఇదేంటంటే కనుక మనకు మంచి జరగటానికి, మన భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు అనేది రాకుండా ఉండటానికి, చక్కగా మనము అంటే ఎదగటానికి అవకాశంగా ఈ వస్తువుని మన ఇంటికి తెచ్చుకోవాలన్నమాట. అదేనండి పంచదార. పంచదారని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి. పంచదారని ఇంటికి తెచ్చుకొని పంచదారతో మీరు ఏంటంటే కనుక ఏదైనా నైవేద్యం చేసి పెట్టుకోండి, లేదంటే మీరే ఏంటంటే కనుక టీలలో, కాఫీలలో ఉపయోగించుకోండి. పంచదారని ఇంటికి తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో ఖచ్చితంగా పెట్టుకోవాలి. పంచదార పూజ గదిలో పెడితేనే అది భగవంతుడికి చేరుతుంది. అలా చేరిన ఈ పంచదారతో మనము ఇలా ఏంటంటే కనుక వంటల్లో వాడుకోవచ్చు. అలానే కాకుండా నైవేద్యాలు చేసి పెట్టుకోవచ్చు అనమాట. అందుకే తప్పనిసరిగా ఈ రోజున మీరు పంచదారని ఇంటికి తెచ్చుకోండి. పంచదార ఇంటికి తెచ్చుకోవడం వల్ల అయితే మంచి ఫలితాలు వస్తాయండి. మా ఇంట్లో చాలా వరకు కూడా అండి ఎప్పుడు ఏదో ఒక రకంగా ఇబ్బంది ఉంటూ ఉంటుంది. అలానే కాకుండా మేము చాలా వరకు కూడా అంటే ఇలా తీపి వార్తలు వినవండి. ఎప్పుడో ఏదో ఒక అంటే చెడు వార్త మా తరపున పడుతూనే ఉంటుందండి. మేము చెడు వార్తలే ఎక్కువగా వింటూ ఉంటాం. మంచి వార్తలు అయితే మాకు అసలు కలగవు, మేము వినము, అసలు ఎప్పుడు వినలేదని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక పంచదారని తెచ్చుకుంటే చాలా మంచిది. కొద్దిగంత పంచదార ఏంటంటే కనుక దైవం ముందు పెడితేనే సరిపోతుంది అనమాట. అలానే కొంచెం పంచదారని తీసుకొని చీములకు, అలానే కాకుండా ఇలా ఉంటాయి కదండి మూగజీవాలు, వాటికి ఆహారంగా వేసినా కానీ మంచి ఫలితాలు అయితే వస్తాయి. కాబట్టి శ్రీరామనవమి తిథి రోజున మీరు పంచదారను ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి, సరిపోతుంది అనమాట. ఇక ఆ తర్వాత మనము ముఖ్యంగా అండి ఇలా పంచదారను తెచ్చుకున్న తర్వాత డబ్బాలో పోసి పెట్టుకుంటాం కదా, అప్పుడు 2 యాలకులు తీసుకొని అందులో ఏంటంటే కనుక వేసుకోవాలండి. ఇలా యాలకులు లక్ష్మీదేవికి ఇష్టం. పంచదార తెచ్చి పూజ గదిలో పెట్టాం కాబట్టి దైవానుగ్రహం కలుగుతుంది. సంపాదన పెరగటానికి, ధన ద్వారాలను తెరిపించడానికి ఏంటంటే కనుక పంచదార డబ్బాలో ఎప్పుడు కూడా యాలకులు పెడుతూ ఉండండి. మంచి వార్తలు వినాలన్నా, ఇంట్లో మంచి జరగాలన్నా, మనశ్శాంతి కలగాలన్నా, సుఖ సంతోషంగా ఉండాలన్నా, ఇంట్లో అనార్థాలు జరగకుండా ఉండాలన్నా సరేనండి, గుర్తు పెట్టుకోండి. ఆ పంచదార డబ్బాలో ఏంటంటే కనుక యాలకులు వేసి పెట్టండి. నార్మల్గా ఈ రోజు వేసి పెట్టుకోండి, మీకైతే మంచి ఫలితం ఉంటుందన్నమాట. అలాగే మీరు ఈ రోజున ఏంటంటే కనుక ఖచ్చితంగా అండి యాలకులు ఇంటికి కొని తెచ్చుకోండి. యాలకులు ఇంటికి కొని తెచ్చుకుంటే చాలా మంచిదనమాట. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారు. యాలకులు ఇంటికి తెచ్చుకోవడం వల్ల అయితే మీకు అదృష్టం పడుతుందన్నమాట. ఎవరికైతే లక్ష్మీదేవి అనుగ్రహం లేదో, ఎవరికైతే ఏంటంటే కనుక అంటే లక్ష్మీదేవి అనుగ్రహం లేక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే ఏమవుతుందండి, ధనం అనేది రాదు కదా, రాక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలా కాకుండా ఏంటంటే కనుక ఈ రోజు మీరు ఇలా పంచదారను ఇంటికి తెచ్చుకున్న తర్వాత డబ్బాలో పోసి యాలకులు కూడా తెచ్చుకోండి. యాలకులు తెచ్చుకున్న
చేసుకున్న తర్వాత పూజ గదిలో 5 పెట్టి పూజించుకొని అందులో నుంచి 2 తీసి మీ పర్సులో పెట్టుకోండి. మిగతా 2 పంచదార డబ్బాలు వేసి పెట్టుకోండి. ఒకటి అలానే ఏంటంటే కనుక మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మంచి ఫలితాలను చూడగలుగుతారు. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితాన్ని మార్చుకోగలుగుతారు. లక్ష్మీదేవి మీ ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీకు కావలసినంత ఐశ్వర్యం కూడా ఇస్తుందన్నమాట. అద్భుత ఫలితాలను ఇవ్వడానికి చక్కగా ఉపయోగపడే వస్తువులండి. ఈ వస్తువులు ఖచ్చితంగా ఏంటంటే కనుక తెచ్చుకోవాలన్నమాట. మీరు అనుకోవచ్చు వస్తువుల వల్ల ఏం లాభం కలుగుతుందంటే కనుక మనం ఉపయోగించుకుంటాం కదా, మనకు అదృష్టం పడుతుంది కదా, దైవానుగ్రహం కలుగుతుంది కదా. ఇక్కడ మనం వస్తువులు తెచ్చుకోవటం వల్ల మనం ఏంటంటే కనుక మంచి రిజల్ట్ని చూడగలుగుతాం అనమాట. వస్తువులని ఇంటికి తెచ్చుకోవడం వల్ల అయితే మనకు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఇది చాలా మందికి తెలియని విషయం. అందుకే చాలా మంది కూడా కొంతమంది సాధువులు కావచ్చు, మునులు కావచ్చు, వస్తువులను ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకుంటారు. ఆ రోజుకు ఆ తిథికి సరిపడ్డ వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే మంచిదని భావిస్తూ ఉంటారు. కాబట్టి వస్తువులు ఇంటికి తెచ్చుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఇక అనంతరం ఏంటంటే కనుక బెల్లము, పంచదార రెండిట్లలో ఏదైనా సరే తెచ్చుకోవచ్చు. బెల్లం ఇంటికి తెచ్చుకుంటే కూడా బంగారం ఇంటికి తెచ్చుకున్నట్టే, బెల్లం ఇంటికి తెచ్చుకుంటే కూడా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి. అలానే కాకుండా మీకంతా కూడా మంచి చేకూరుతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి బెల్లాన్ని కూడా మీరు ఇంటికి తెచ్చుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మనము పసుపు చెప్పాము, అలానే కాకుండా పంచదార, అలానే వచ్చేసి యాలకులు, బెల్లం చెప్పాం కాబట్టి ఈ 2 వస్తువులను మాత్రం తెచ్చుకోండి. 3 కూడా తెచ్చుకోవచ్చు, 4 కూడా తెచ్చుకోవచ్చు, అది మీ ఇష్టం. కానీ మీరైతే ముఖ్యంగా ఏంటంటే కనుక ఒక 2 వస్తువులను మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోండి. మీకు ఏవి అవసరం ఉంటాయి, మీకు ఏవి ఉపయోగపడతాయి, మీరు ఏ వస్తువులను తెచ్చుకుంటే అందులో తృప్తి ఉంటుంది అనేది మీరు ఆలోచించుకొని 2 వస్తువులను మీరు ఏంటంటే కనుక పూజ చేయక ముందుకే తెచ్చుకోండి. ఒకవేళ పూజ చేయక ముందుకే తెచ్చుకుంటే పూజ గదిలో పెట్టి వాటిని పూజించుకోవచ్చు అనమాట. లేదు పూజ అయిపోయిన తర్వాత తెచ్చుకున్నా ఏం కాదు, కానీ పూజ చేసేటప్పుడు మనం ఆ వస్తువులను పెట్టి పూజించుకుంటే ఇంకా మంచిది. తొందరగా మనకైతే దైవానుగ్రహం కలుగుతుంది కదండి. దైవానుగ్రహంతో మనకంతా కూడా మంచి చేకూరుతుంది. కాబట్టి మీరేంటంటే కనుక పూజ పూర్తి అవ్వక ముందుకే ఈ వస్తువులు తెచ్చుకుంటే చాలా మంచిది. ఇవన్నీ కూడా మనకేంటంటే చిన్న చిన్న ప్యాకెట్స్ కూడా దొరుకుతాయి. పెద్దవే తెచ్చుకోవాలని రూల్ ఏమి లేదు, చిన్న చిన్నవి కూడా తెచ్చుకోవచ్చు. 10 రూపాయలు ఇలా అమ్ముతూ ఉంటారు కదండి మన పల్లెల్లో, అలాంటివైనా సరే మీరు తెచ్చేసుకుంటే సరిపోతుందన్నమాట. అలా కూడా మీరు ఫలితాన్ని పొందుతారు. దైవానుగ్రహాన్ని కలిగించుకొని మీకుండే ఇబ్బంది పోగొట్టుకుని సంవత్సరం అంతా కూడా ధనం వచ్చేలాగా, ఐశ్వర్యం కలిగేలాగా, ఐశ్వర్య ప్రాప్తి మీకు ప్రాప్తమయ్యేలాగా కూడా ఉపయోగపడే వస్తువులు. కాబట్టి మీరేంటంటే కనుక ఇలా వస్తువులను తెచ్చుకోండి. స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా మీరేంటంటే కనుక వేపాకు, ఉప్పు, పసుపుని వేసుకొని స్నానం చేయండి. మంచి రిజల్ట్ని పొందండి. ఇక మనం ఏంటంటే కనుకనండి ఇలా వస్తువులను తెచ్చేసుకుని ఇలా చిన్న చిన్న నియమాలు ఆచరించుకుంటూ పరిహారం చేస్తే చాలా మంచిది. ఇలా మనము ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు రాముల వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి మన సుడి తిరిగిపోయి మనకంతా కూడా మంచి జరుగుతుంది. అద్భుతమైన ఫలితాలతో మన జీవితాన్ని మనమే మార్చుకున్న వారం అవుతాం. కాబట్టి ఇలా మీరు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పే ఇంకొక పరిహారం చేయండి. ఈ రోజున కనుక మీరు చేసుకున్నట్టయితే అద్భుతాలను చూస్తారు. అద్భుతాలను చూసేసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. ఏంటంటేనండి, మనం పర్సులో డబ్బు పెడితే అస్సలు కూడా నిలవదు కదండి. నిలవక మనం ఎంత బాధపడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం. చాలా వరకు కూడా ఏంటంటే కనుక డబ్బు లేక నరకం చూస్తూ ఉంటాము. రూపాయి కూడా మనకు పుట్టకుండా చాలా ఇలా ఏంటంటేనండి ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. ధనం ఎంత సంపాదించినా కానీ అది నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. డబ్బు రాక మనం ఒక్కొక్కసారి ఏంటంటే చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటాము. ఎందుకు మాకు డబ్బు రావటం లేదు, అసలు ఏంటి కారణం అని ఏంటంటే ఆలోచిస్తూ ఉంటాం. ఎంత కష్టపడ్డా కానీ రూపాయి కూడా ఎందుకు రావటం లేదని మనం ఒక్కొక్కసారి ఏంటంటే బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ రోజు అంటే ముఖ్యంగా తిదివార నక్షత్రం బాగుంటుంది. ఆదివారం ఏంటంటే కనుక శ్రీరామనవమి చాలా మంచి రోజు అండి. ఇలాంటి రోజు చాలా అరుదుగా వస్తుంది. కాబట్టి మీరేం చేయండి అంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా చిన్న పరిహారం చేసుకోండి. అంటే ఈ ఆకుని మీ పర్సులో పెట్టినా, లేదంటే కనుక మీరు వ్యాపారం చేసే దగ్గర గల్లా పెట్టెల్లో పెట్టుకున్న ధనం అనేది మీ దగ్గరకు వస్తుంది. డబ్బు అనేది మీరేంటంటే కనుక మీ కళ్ళతోనే చూస్తారనమాట. డబ్బు అనేది రావటమే కానీ పోవటం అనేది జరగదు. చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడవచ్చు. అందుకే మీరేం చేయండి అంటే కనుక బిర్యానీ ఆకు మనందరికీ తెలిసిందే కదా, చాలా శక్తివంతమైన ఆకు. అంటే ఇప్పుడు మనం చెప్పాలంటే కనుక విశ్వంలో అత్యంత శక్తివంతమైన ఆకు ఏదైనా ఉంటుందా అంటే అది బిర్యానీ ఆకు అని చెప్పొచ్చు. బిర్యానీ ఆకుని తీసుకోండి. దీన్ని తేజ్పత్తా కూడా అంటారు. అలానే కాకుండా బిర్యానీ ఆకు అంటాం. స్పైసెస్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం కాబట్టి బిర్యానీ ఆకు అందరి ఇళ్లలో ఉంటుంది. పెద్దగా మనం తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు కదండి. బిర్యానీ ఆకుని తీసుకోండి. తీసేసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక ఆ బిర్యానీ ఆకు చిల్లులు ఉండకూడదు, కొంచెం కూడా డ్యామేజ్ ఉండకూడదు. ఒకవేళ ఉంటే అది పరిహారానికి పనిచేయదనమాట. ఇలా పరిహారానికి పనిచేసే ఆకుని పర్ఫెక్ట్గా మనం తీసుకోవాలంటే కనుక ఆకు నీట్గా ఉండాలి. ఎక్కడ కూడా మచ్చలు ఇలాంటివి ఏవి ఉండకూడదు, నీట్గా ఉండాలన్నమాట. అలా తీసేసుకున్న ఈ ఆకుని మీరు ఏం చేయండి అంటే కనుక మీ పూజ అయిపోయింది, మొత్తం అయిపోయింది, ఇంకా మేము అంటే ఇప్పుడు మేము పరిహారాలు చేసుకుంటాం అనుకునేవారు. అలానే కాకుండా పూజ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మీరండి అన్నం తినక ముందుకే, లేదంటే కనుక మీరు పూజ చేసుకునేటప్పుడైనా సరే పర్వాలేదండి, ఒక బిర్యానీ ఆకును తీసుకొని దానిపైన ఏం చేయండి అంటే కనుక 555 అని రాయండి. గుర్తు పెట్టుకోండి, ఇది లక్ష్మీదేవికి అత్యంత ఇష్టకరమైన నెంబర్ అనమాట. ఈ నెంబర్ వల్ల ఏంటంటే ధనవర్షం కురుస్తుంది, ధనం వస్తుంది, ఎక్కడున్నా సరే మన దగ్గరకు ఆకర్షిస్తుంది. డబ్బు లేక మీరు ఎన్ని అంటే ప్రయత్నాలు చేసినా కానీ డబ్బు అనేది రాదు. ఒక్కొక్కసారి డబ్బు లేక మన నరకం కూడా చూస్తూ ఉంటాం, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం, ఏం చెయ్యాలో కూడా అర్థం కాదు కదా. అలాంటప్పుడు ఏంటంటే కనుక ఇది మీకు
ఉపయోగపడుతుంది. ఈ నెంబర్ మీ పర్సులో మీరు బిర్యానీ ఆకు మీద రాసి పెట్టుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఒకవేళ మీ దగ్గర గ్రీన్ కలర్ పెన్ ఉంటే దానితోనే 555 అని రాయండి. లేదంటే గ్రీన్ కలర్ అంటే కనుక రెడ్ కలర్ పెన్ ఉన్నా పర్వాలేదు 555 అని రాయండి. మీరు ఇంకేం రాయకండి, 555 మాత్రమే రాయండి. రాసేసి మీ దగ్గర పెట్టేసుకోండి, అంటే పర్సులో పెట్టండి. లేదు మేము వ్యాపారం చేస్తాం, అక్కడ కూడా మాకైతే డబ్బు రావటం లేదు, వ్యాపారం అనేది సాగటం లేదని బాధపడుతున్నట్టయితే అక్కడ మీరు ఏం చేయండి అంటే కనుక వ్యాపారం చేసే చోట కూడా గల్లా పెట్టలు ఎవరికి కనిపించకుండా ఎవరికి చెప్పకుండా మీరు అక్కడ ఏంటంటే కనుక ఈ బిర్యానీ ఆకు మీద రాసుకుంటాం కదండి 555 అని అక్కడ పెట్టండి. గ్రీన్ కలర్ పెన్నుతో రాస్తే ఏంటంటే కనుక మనకి ఎక్కువగా ఫలితం ఉంటుందండి. అంటే అత్యంత ఫలితం మనం పొందాలి, ఖచ్చితంగా ధనాన్ని ఆకర్షించుకోవాలి, డబ్బుని సంపాదించుకోవాలని తపన ఉంటుంది కదా. వ్యాపారాలు మందగించి ఫలితాలు లేక ఎక్కువగా నరకాలు చూస్తూ ఉంటారు కదండి, అలాంటి వాళ్లకు మాత్రం పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం. అందుకే గ్రీన్ కలర్ పెన్నుని ఉపయోగించుకోండి, మీకే మంచి జరుగుతుంది. మీరే ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారనమాట. ఇంత మంచి ఫలితం వచ్చిందా, ఇంతలాగా మాకు ఉపయోగపడిందా అనుకుంటారు. ఇదేంటంటే కనుక అంక్యశాస్త్రంలో చెప్పబడ్డ నెంబరు. ఈ రోజున ముఖ్యంగా మంచి తిదివార నక్షత్రం ఉంది కాబట్టి మనకు సంవత్సరంలో మొదటి పండుగ కావున ఇలా ఈ విధంగా మనం రాసి మన పర్సులో పెట్టుకున్నా లేదంటే కనుక మన గల్లా పెట్టెల్లో పెట్టినా కానీ మనకైతే అద్భుతాలు జరుగుతాయి, చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. అందుకే మీరు ఇలా బిర్యానీ ఆకు చిన్న సైజులోది తీసుకోండి. అంటే పెద్దగా ఉంటూ ఉంటాయి, చిన్నవి ఉంటూ ఉంటాయి కాబట్టి ఒకటి చిన్నది తీసేసుకున్నామా, రాసామా, ఎవరికి చెప్పకుండా మనం పర్సులో పెట్టుకున్నామా, ఇంకా గమ్మున అయిపోయామా. అంతేకాని నలుగురికి చెప్పుకొని ఇలా ఇది పెట్టుకుంటేనే మాకు అంటే ఫలితాలు వచ్చాయి, అందుకే డబ్బు ఉంటుంది అని ఇలా మనం ఏంటంటే కనుక చెప్పుకోకూడదండి. ఎందుకంటే చెప్తే కొన్ని పరిహారాలు పనిచేయవన్నమాట. మీరు గల్లా పెట్టెలో పెట్టేటప్పుడు కూడా మీ మనసుకు తెలిస్తే చాలు, ఆ భగవంతుడికి మీకు తెలిస్తే చాలు. అలా మీకు తెలుసుకొని మీరు పెట్టుకుంటే మీరే ఫలితాలను అయితే మీ కళ్ళతో చూసేసి షాక్ అయిపోతారనమాట. చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అండి, చేయండి. ఎంతలా ఫలితం పొందుతారంటే కనుక మీరు ఖచ్చితంగా అండి షాక్ అయిపోతారనమాట. ఇంత బాగుంటుందా పరిహారం అనుకుంటారనమాట. చాలా మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి పెట్టండి. ఇది కంటిన్యూగా కూడా పెట్టుకోవచ్చు, ఏం పర్వాలేదు, ఇబ్బంది అయితే ఉండదు. మంచి ఫలితమే ఉంటుంది కానీ చెడు ఫలితాలు అయితే ఉండవు కాబట్టి ట్రై చేయండి.